బ్రేకింగ్ న్యూస్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. సోమవారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జిఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి కూడా నోటీసులు పంపించారు. ఈ కేసులో A6 గా ఉన్నారు గోపాల్ రెడ్డి. రేవ్ పార్టీ కేసులో ఎమ్మెల్యే వాహనంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి మంత్రి కాకాని వాహనాన్ని ఉపయోగించినట్టుగా గుర్తించారు పోలీసులు రైడ్ చేసిన సమయంలో పూర్ణారెడ్డి పరారీలో ఉన్నాడు. రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిత్తూరుకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వివరాలు సేకరిస్తున్నారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారు అని పోలీసులు అంటున్నారు. నటి హేమకు కూడా సోమవారం హాజరు కావాలి అని నోటీసుల్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, హేమ ఇప్పుడు ఎక్కడున్నారు? హేమ సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? పోలీసుల ఇచ్చిన నోటీసుల సారాంశం ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు పూర్తిగా ముమ్మరం అని చెప్పొచ్చు. ఎవరైతే ఏఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. దాంట్లో పూర్తిగా ఏదైతే పాజిటివ్ వచ్చిన వాళ్ళు డ్రగ్స్ పూర్తిగా తీసుకున్న వాళ్ళకి కూడా సుమారుగా 86 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మండే రోజు, సోమవారం రోజు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దగ్గర మీరు హాజరు అవ్వాలి, పూర్తిగా విచారానికి మీరు సహకరించాలంటూ నోటీసులు పంపించడం అయితే జరిగింది. ప్రధానంగా దీంట్లో హేమకి కూడా నోటీసులు పంపించారు. హేమకు కూడా పాజిటివ్ రావడం కూడా తేలిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. చిత్తూరు మూలాల పైన అయితే పూర్తిగా ఒక ప్రత్యేక నిఘా అయితే పోలీసులు పెట్టారని తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే చిత్తూరు జిల్లాల నుంచి ఉన్న వాళ్ళు సుమారుగా ఈ రేవ్ పార్టీలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో A2గా అరుణ్ కుమార్, A4 రణబీర్ బాబు, వీళ్ళు ప్రధానంగా చిత్తూరు వాసులని కూడా తెలుస్తుంది. రణబీర్ బాబు ఒక డెంటిస్ట్ గా గుర్తించారు. అరుణ్ కుమార్ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారి అని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీ కూడా సుమారుగా 86 మెంబర్స్ కి పాజిటివ్ వచ్చిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అదే విధంగా ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే కారు కూడా దీంట్లో ఒక స్పెషల్ గా దీనిపైన ఒక ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఈ ఎమ్మెల్యే కూడా వాడిన కారు పూర్ణారెడ్డి అని తెలుస్తుంది. ఈ పూర్ణారెడ్డి ఎవరు, అసలు ఏంటి అనేది కూడా అతనికి కూడా నోటీసు జారీ చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. హేమ మాత్రం నాకు డ్రగ్స్ కి ఎటువంటి సంబంధం లేదు అని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసి వీడియో రిలీజ్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు హేమకు కూడా నోటీసులు జారీ చేశారు. హేమ పాజిటివ్ గా డిటెక్ట్ అయింది ఈ డ్రగ్స్ కేసులను కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు హేమ ఎక్కడున్నారు? హేమ సోమవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే నేను కాదు అని చెప్తూ తప్పుదారి పట్టించడానికి కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత నుంచి హేమ ఎక్కడ అందుబాటులో లేరు. కానీ హైదరాబాద్లో ఉన్నానని చెప్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు హేమ ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? ఆమె సోమవారం విచారణకు హాజరవుతారా? లాయర్ని తీసుకుని వెళ్తారా, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? గత 2 రోజుల క్రితం కూడా ఆర్టీవీ హేమతో సంప్రదించడం జరిగింది. హేమతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను హైదరాబాద్ లోనే ఉన్నా, ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పాడేయడం జరిగింది. నేను వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడతాను, నేను ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ కూడా పెడతానని తను ఏదైతే నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా తను నిరాకరిస్తుంది. నాకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్తుంది. కానీ మనకున్న సమాచారం మేరకు అయితే హేమ ఖచ్చితంగా నోటీసులకి స్పందించాలి, హాజరు అవ్వాలి సోమవారం రోజు. మరి లాయర్ని తీసుకువెళ్తారా లేకపోతే తనే అటెండ్ అవుతారా అనేది పూర్తిగా ఇంకా తెలియాలి. రైట్ పెట్రిషా, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు పంపించారు బెంగళూరు పోలీసులు. సోమవారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు కావాలి అంటూ అందులో పేర్కొన్నారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జిఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో A6 గా ఉన్నారు గోపాల్ రెడ్డి. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే వాహనంపై ప్రత్యేక దృష్టి సారించారు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి మంత్రి కాకాని వాహనాన్ని ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల రైడ్ సమయంలో పూర్ణారెడ్డి అక్కడి నుంచి పారిపోయారు. రేవ్ పార్టీలో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిత్తూరుకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా ఉన్నారు అని పోలీసులు అంటున్నారు. ఇటు నటి హేమకు కూడా నోటీసులు రావడంతో నటి హేమ సోమవారం హాజరవుతారా లేదా ఏం చేస్తారో అనేది చూడాలి.